సినిమా మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా వస్తుందంటే గానీ, ఆయన ఇంటర్వ్యూ ఎక్కడన్నా కనిపిస్తుందంటే గానీ, లేదా అసలు ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే గానీ ఒక రకమైన సంచలనం ఉండేది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు. వచ్చిన తర్వాత గొప్పగా చర్చించుకునేవాళ్ళు. వర్మ ఇలా అన్నాడరా, అలా అన్నాడరా అని. కానీ ఇప్పుడు వర్మ నుంచి ఏ విషయం బయటకు వస్తున్నా లైట్ తీసుకుంటున్నారు. ఆర్జీవియా అంతే అంటారులే, ఆర్జీవి సినిమానా అలాగే ఉంటుందిలే అని లైట్ తీసుకుంటున్నారు. జనాలు తనని ఎంత పట్టించుకోవడం తగ్గిస్తుంటే అంత ఇదిగా రెచ్చిపోతున్నారు ఆర్జీవి. తన వైపు వాళ్ళని ఆకర్షించుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుని కూడా ఇన్వాల్వ్ చేసినట్టు కనబడతా ఉంది. అది ఎలాగో చూద్దాం. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఒక కొత్త సినిమా తీయబోతా ఉన్నారు. అదేంటి అలా అంటారు? వారానికి సినిమా తీస్తున్నారు, ప్రత్యేకంగా తీసేది అనుకోవద్దు. ఆ పరంపరలోనే కొత్తగా వస్తున్న సినిమా. ఆ సినిమాలో హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో సినిమా తీస్తుంటే మహేష్ బాబుని ఎలా కదివినట్టు అనుకోవచ్చు. మహేష్ బాబుని డైరెక్ట్ గా కాదు, మహేష్ అభిమానులే తద్వారా మహేష్ ని కదిపే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సంపూర్ణేష్ బాబుతో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాకి పేరు పోకిరి రిటర్న్స్ అంట. ఎవరు తీసిన సినిమాకు వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ పోకిరి అనే సినిమాకు తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మహేష్ బాబు కెరీర్ లో ఒక గౌరవమైన స్థానం ఉంది. పోకిరి తెలుగు సినిమా పరిశ్రమ మార్కెట్ కు కొత్త అర్థాన్ని చూపించింది. అలాగే మహేష్ బాబుని కూడా ఒక తిరుగు లేని మాస్ స్టార్ గా నిలబెట్టింది. సో అంత ఘనత ఉన్న ఈ పోకిరి సినిమాని తీసుకువెళ్ళేసి బర్నింగ్ స్టార్ కు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ అడిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి విశ్లేషణలు కొనసాగుతా ఉన్నాయి. అలాగే రామ్ గోపాల్ వర్మ కావాలని సెన్సేషన్ కోసమే ఈ పోకిరి రిటర్న్స్ అనే టైటిల్ పెడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మ మహేష్ ని ఒప్పించి సినిమా తీయటం అనేది జరగని పని. కాబట్టి ఇలా ప్రయత్నించి మహేష్ తో తాను సినిమా చేయలేను అన్న అక్కసుని తీర్చుకున్నట్టు ఉంటుంది. మరో రకంగా సినిమాకి మహేష్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ పబ్లిసిటీని తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందని ఆయన భావిస్తూ ఉండొచ్చు అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే అధికారికంగా ఈ టైటిల్ కి సంబంధించి సమాచారం ధృవీకరించబడలేదు. రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనే మీడియాకి ఈ వార్తని లీక్ చేసినట్టు కనపడతా ఉంది. ఇప్పుడు వచ్చే స్పందనను బట్టి ఆర్జీవి రియాక్ట్ అవుతారు అని చెప్పేసి వినపడతా ఉంది. చూద్దాం మరి ఆర్జీవి ఈ సినిమాకి సంబంధించి తన నిర్ణయాన్ని ఎప్పుడు బయట పెడతారో. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.